ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ మనందరం ఇలా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఈ ఉదయకాలం మందిరాల్లో దేవుని వాక్యం, దేవుని ఆలయంలో దైవజనుల ద్వారా వాక్యం విని మళ్ళీ తిరిగి మరొక్కసారి ఈ రకంగా జూమ్ మీటింగ్ ద్వారా మనం కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. ఆయన ఆలయం దగ్గర ఒక్క దినము గడుపుట బయట 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టమైనదని చెప్పి దావీదు మహారాజ్ చెప్పినట్టుగా ఇట్లాంటి శ్రేష్టమైన సమయాన్ని మళ్ళీ మనకిచ్చినందుకు ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మూల వాక్యం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది ఉన్నది. ప్రేమమయుడైన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరముష్క స్తుతినైన వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృప వల్ల అయినాను తండ్రి. నాయన 2024 సంవత్సరంలో నాయన అప్పుడే జూన్ 30వ తేదీకి నాయన రాగలిగే కృప మాకు అనుగ్రహించావు తండ్రి. 6 నెలల కాలం నాయన మా మీద దొర్లిపోయింది తండ్రి. దయగల మా ప్రభ, కాలములు సమయములు ఎవరి కోసం ఆగేవి కావు తండ్రి. దయగల మా ప్రభ, కాలముని ఎంతవరకు మేము సద్వినియోగం చేసుకుంటున్నామో జ్ఞాన హృదయంతో మా దినములు లెక్కించుకుంటూ జీవించగలిగే జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. దయగల మా ప్రభ, నా ప్రభ నాయన ఈ 6 నెలల కాలంలో ఎంతో మంది మాకంటే నీతిమంతులు నైనా యోగ్యులు ఎన్నదగిన వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు నాయన. వారికంటే మేము యోగ్యులమని శ్రేష్ఠులమని కాదు కానీ నాయన నీ ఉచితమైన కృపలో నాయన మేము ఇంకా ఈ భూమి మీద జీవించాలని నాయన ఉండబట్టే నాయన మేము ఇంకా నిలిచి ఉన్నాం తండ్రి. నువ్విచ్చిన ఆయుష్ను అనుభవిస్తున్న మేము ప్రతి క్షణము కూడా ఇది మాది కాదు, నువ్వు అనుగ్రహించినటువంటి కృప అని క్షణ క్షణము తలుచుకుని తండ్రి. దయగల మా ప్రభ, నీ వాక్యం ధ్యానిస్తూ సిద్ధపాటు కలిగిన జీవితం జీవించగలిగే భాగ్యం దయచేయండి. దయగల మా ప్రభ, ఈ జూమ్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి. ప్రార్థించిన వారిని బట్టి వందనాలు నాయన. మంచి కీర్తన పాడినటువంటి వారిని బట్టి వందనాలు. ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మేడంని బట్టి వందనాలు. అదే విధంగా నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. దయగల మా ప్రభ, ప్రతి వారితో మాట్లాడండి, స్పర్శించండి, దర్శించండి, ప్రోత్సహించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా నాయన దీనివల్ల ప్రయోజనం పొందే అనేక ఆత్మ రక్షణార్థం వారు ప్రయాసపడే భాగ్యం దయచేయండి తండ్రి. దయగల మా ప్రభ, ఏ రకమైన ఇబ్బంది లేకుండా నాయన మరి వినేవారికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగిన హృదయం దయచేయండి. వాక్యం ధ్యానిస్తాను నాకు నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. నన్ను ఒక పరికరంగా వాడుకోండి నాయన. పరిశుద్ధాత్మ క్రియ అందరిపై జరిగించండి. కార్యాంతమున నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. మరి జూన్ 30వ తేదీ అంటే 6 నెలల కాలం మనకి గడిచిపోయింది. రేపటి దినమున దేవుని చిత్తమైతే మరి 7వ నెలలో ప్రవేశిస్తాం. ఈ 6 నెలల కాలంలో దేవుడు మళ్ళీ 24 సంవత్సరంలో కాపాడినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ 6వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్న వాక్యం 3 మెయిన్ పార్ట్స్ మనం గమనించినట్లయితే అక్కడ క్రీస్తులో ఐక్యత, రెండవది పరిపూర్ణ సమర్పణ, క్రీస్తు కృపలో మనం నిలిచి ఉండుట. ఈ 3 అంశాలు ధ్యానించుకున్నాం. క్రీస్తుల ఐక్యత చెందటం అంటే ఏంటి, పరిపూర్ణ సమర్పణ అంటే ఏంటి, క్రీస్తు కృపను పొంది ఆ కృపలో ఎట్లా నిలిచి ఉంటాం అనేది. సరే, ఇప్పుడు 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇది కొంచెం డిఫరెంట్ చాప్టర్. మొత్తం అసలు రోమీయులకు రాసిన పత్రిక కొంచెం ఆ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంచెం హై స్టాండర్డ్ లో ఉంటుంది. ఆయన ఏంటంటే రోమా పట్టణంలో ఉన్నటువంటి రోమా సంఘస్థులకి ఆల్రెడీ ధర్మశాస్త్రం గురించి తెలిసిన వారు, యూదులు దేవోక్తుల గురించి తెలిసిన వారు, అదే విధంగా క్రీస్తు గురించి అంతా తెలిసిన వారు, క్రీస్తుని వారు అనేక కారణాల చేత వారు అంగీకరించకపోయినప్పటికీ కూడా క్రీస్తు యొక్క జీవితాన్ని, క్రీస్తు శిష్యుల జీవితాన్ని కూడా అంతా తెలిసినటువంటి వారు ఆ రోమా సంఘంలో ఉన్నారు. కాబట్టి వారికి అంతా తెలుసు. కానీ ఆ కాన్స్టిట్యూషన్ అనేది ఏ రకంగా మనం నడుచుకోవాలి క్రీస్తుని అంగీకరించిన తర్వాత అనేది చెప్పడానికి రాసినటువంటి పత్రిక కాబట్టి కొంచెం సంగ్రహంగాను సంక్లిష్టమైన పదాలతో ఉంటుంది.
ఎస్పెషల్లీ 7th చాప్టర్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఈ 16 అధ్యాయాల్లో. ఈ 7th చాప్టర్ కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ 7th చాప్టర్ లో 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఆయన వివాహంతో ఉదాహరణ ధర్మశాస్త్రానికి క్రీస్తుకి ఉన్నటువంటి తేడాని సంబంధాన్ని కూడా వివాహ వ్యవస్థతో పోల్చి చెప్పారు. ఇంతకు ముందు 6th చాప్టర్ లో కూడా వివాహ వ్యవస్థ ఐక్యత, పరిపూర్ణ సమర్పణ అనేది కూడా వివాహ వ్యవస్థను ఆధారం చేసుకుని ఆయన మాట్లాడటం జరిగింది. అదే విధంగా 7వ వచనం నుంచి 13వ వచనం వరకు చూస్తే, అక్కడ ఆయన పౌలు తన భ్రష్ట స్వభావం గురించి తెలుసుకున్నాడు. అంటే ఇక్కడ ఇది కూడా కాంట్రవర్సీ. భ్రష్ట స్వభావం తెలుసుకోవడం ఏంటంటే, వచనం వెంబడి వచనం మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక 14వ వచనం నుంచి 25వ వచనం వరకు చూస్తే, విశ్వాసి పాప స్వభావం, శక్తి అంటే విశ్వాసం మీద పాప స్వభావం అనేది ఏ రకంగా శక్తి కలిగి ఉంటుంది. 3 అంశాలు. ఒకటి, ధర్మశాస్త్రాన్ని వివాహ వ్యవస్థతో పోల్చి చెప్పినట్టు వచనాలు 6వ వచనం వరకు, అదే విధంగా 7వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా పౌలు తన భ్రష్ట స్వభావం తెలుసుకోవటం, 14వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా ఆ ఒక విశ్వాసం మీద పాపం శక్తి ఎంత శక్తిగా పనిచేస్తుంది అని, మనం ఎంత విశ్వాసంలో మనం బలవంతులు అయ్యే కొద్దీ కూడా పాపం కూడా విడిచిపెట్టదు, అది కూడా అంతకంటే బలం పుంజుకొని మళ్ళీ అవిశ్వాస మార్గం వైపు నడిపించడానికి ఏ విధంగా ప్రయత్నిస్తుంది అనేది మనం అర్థం చేసుకున్నట్టయితే, 7వ అధ్యాయంలో 3 వచనాలు ముందు చూస్తే, సహోదరులరా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే శాస్త్రం వలన అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయినడల భర్త విషయమై నా ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను కనుక వేరొక పురుషుని వివాహం చేసుకునేను వ్యభిచారిని కాకపోవును. ఇక్కడ భర్తని ధర్మశాస్త్రంతో పోల్చారు. ఒక్క రకంగా మనకి అంటే ఇది కొంచెం మనకి ఈ పోలిక అనేది మనకు అర్థం అవ్వాలంటే ఏమి లేదు, మనందరికీ తెలిసిందే. ఒక స్త్రీ 2వ వివాహం చేసుకోవాలి అంటే ఆ భర్త చనిపోతేనే కానీ 2వ వివాహం అనేది చేసుకోకూడదు. భర్త బ్రతికుంటుండగా 2వ వివాహం చేసుకున్న స్త్రీని, అంటే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు అంటే దీన్ని తీసుకుని ఇంకొక రకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే మోషే చాలా క్లియర్ గా చెప్పారు వివాహ సంబంధం గురించి. ఆ భర్త బ్రతికి ఉంటుండగా అంటే ఒక్కొక్కసారి ఆ భర్త ఈ భార్యను పెట్టే బాధలను బట్టి తను జీవించే సమస్య అతని దగ్గర ఉన్నప్పుడు లేనప్పుడు ఆ దేవుని చిత్తానుసారంగా వారిద్దరూ విడిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ పోలిక ఎందుకు చెప్పారంటే, భర్త బ్రతికి ఉంటుండగా ఆ రోజుల్లో వేరే వివాహం చేసుకోవటం అనేది, ఇక్కడ పోలిక ఆయన తీసుకొచ్చింది ఏంటంటే, ఈ వ్యభిచారం అనేది ఈ లోక సంబంధమైన వ్యభిచారం అని కాదు, కానీ అంటే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టకుండా నేను క్రీస్తుతో కూడా ఉంటానని ఎవరైనా అనుకున్నట్టయితే, అందుకనే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు పరిసయ్యులు వచ్చి ఆయన శోధించడానికి వచ్చి అడుగుతారు ఏంటంటే, ఒక సూచక్రియ చూపించమని. వ్యభిచారులైన చెడ్డతరం వార్లారా అంటాడు. అంటే అక్కడ వ్యభిచారము అంటే విశ్వాసం లేకుండా కేవలము సూచక్రియల మీద ఆధారపడినటువంటి వారిని ఆయన అట్లా మాట్లాడటం జరిగింది. ఇక్కడ వ్యభిచారము అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని అంటిపెట్టుకునుండి నేను మళ్ళీ క్రీస్తుని అంగీకరించి నేను ఒక క్రైస్తవురాలుగా ఉంటాను అని చెప్పి నువ్వు ప్రకటించుకున్నట్లయితే అది వ్యభిచారం. ఇది చాలా మందికి అర్థం కాక పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. హోషేయ గ్రంథంలో కూడా చాలాసార్లు వస్తుంది ఈ మాట. అది కూడా ఆ కింద వచనాలు, మొదటి అధ్యాయంలో క్రింద వచనాల్లోనే ఉంటుంది దాని వివరణ. అక్కడ వరకు వెళ్లకుండా పై వచనాన్ని పట్టుకుని ఒక్కొక్క రకమైన ప్రసంగాలు చేస్తారు.
కానీ ఇక్కడ దేవుడు చెప్పవలసిన, పౌలు గారి ద్వారా దేవుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నువ్వు ధర్మశాస్త్రంతో ఉంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అనుసరించు. లేదా క్రీస్తుని అంగీకరిస్తే క్రీస్తుతో ఐక్యత చెంది క్రీస్తుకు పరిపూర్ణ సమర్పణ కలిగి క్రీస్తుతో నడు. అంతే తప్పించి రెండు పడవల మీద అటు ధర్మశాస్త్రాన్ని ఇటు క్రీస్తుని కూడా అంగీకరించినట్టయితే నువ్వు వ్యభిచారుడివి అని చెప్తున్నారు. ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న, మనం ఏ రకంగా ఉన్నాము? మనం ఏ రకంగా ఉన్నాం? మనం అంతా కూడా క్రైస్తవులుగా చలామణి అవుతున్నాము. మరి ఆరాధనకు వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ప్రేయర్స్కి వెళ్తున్నాం, చాలా చేస్తున్నాం. ఆచార వ్యవహారాల విషయంలో మనం ఏమైనా అన్నిటిని విడిచిపెట్టగలిగామా? ఇంకా కొంత మనలో పాత అలవాట్లు, పాత ఆచారాలు మనలో ఉన్నట్టయితే చూడండి, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? విధవరాలను సన్మానించమని చెప్పింది. కానీ ఈ లోకంలో ఉన్న ప్రకారం క్రైస్తవులు కూడా విధవరాల విషయంలోకి వచ్చేటప్పటికి ఏమైనా మార్పు చెందారా అంటే, నేను చాలాసార్లు చూస్తున్నాను, ఏమాత్రం మార్పు అనేది లేదు. విధవరాలకు ప్రాధాన్యత సన్మానించడం అంటే ఆమె మనసు నొప్పించకుండా ఆవిడ ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ అది ఎక్కడ కూడా జరగటం లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను క్రీస్తులో ఉన్నానని చెప్పుకుంటూ ఇంకా నువ్వు ధర్మశాస్త్ర విధులు నెరవేరుస్తూ ధర్మశాస్త్రాన్ని బద్దురాలు అయి ఉన్నట్టయితే నీలో నీవు క్రైస్తవురాలివి, క్రైస్తవుడు అనిపించుకోవడానికి అర్హత లేదు, సరే కదా, నీవు వ్యభిచారులతో సమానం అని చెప్పి ఆయన అంటం జరిగింది. ఈ కారణం చేతనే ఆయన చెప్తున్నటువంటి మాట, ధర్మశాస్త్రం మీద మనకి అధికారం లేకుండా ఉండాలి అంటే దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి, అంతే తప్పించి ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేసినట్టయితే వ్యభిచారులతో ఆయన పోలుస్తున్నాడు. 4వ వచనం చూస్తే, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రమును విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించటకై ధర్మశాస్త్రమును వలనైన పాపేచ్ఛలను మన అవయవములో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి అని, కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితిని గలవారమై సేవ చేస్తున్నాము. ఈ 13వ వచనం వరకు ఉన్నది, ఈ 6వ వచనం వరకు ఉన్నది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టినట్టయితే మనం దుర్నీతి సాధనాలుగా మన శరీర అవయవాల్ని అప్పగించము. ఇది రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి కంటిన్యూ అవుతున్న ఈ మాట ఏంటంటే, ఒకప్పుడు మీ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా ఉపయోగించారు, కానీ క్రీస్తును అంగీకరించిన తర్వాత మీ శరీర అవయవాల్ని నీతి సాధనాలుగా ఉంచండి అని చెప్తున్నారు. అదేవిధంగా ఆయన చెప్తున్నటువంటి మాట, మరి ఆది కాండంలో వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. ఆ పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, ఎవరు వారిని వేరు చేయకూడదని చెప్పారు కదా. అదేవిధంగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే, అక్కడికి వచ్చి ఆయన శోధించడానికి ఒక ప్రశ్న అడుగుతారు, మరి విడాకులని ఇవ్వచ్చా అని చెప్పి. అంటే అక్కడ కూడా ఆయన చెప్తాడు, మీకు తెలుసు కదా, వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు, వారిని ఎవరు విడదీయకూడదని శాస్త్రం చెప్తుంది కదా అని అడిగినప్పుడు వాళ్ళు అంటారు మళ్ళీ, కానీ మోషే ఏం చెప్పాడు? పరిత్యాగ పత్రిక ఇచ్చి తన భార్యను విడనాడవచ్చని చెప్పాడు కదా. అంటే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అలా చెప్పాడు అంతే అని చెప్పి ఆయన దాన్ని ఇంకా ఎక్కువ కంటిన్యూ చేయలేదు అక్కడ. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన తర్వాత క్రీస్తులో మనం మృతి చెందితే ధర్మశాస్త్రం మనపై ఏలుబడి లేదు. అంటే క్రీస్తులో మృతి చెందటం అంటే మనం 6వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానించుకున్నాం. క్రీస్తులో మృతి చెందిన వారు 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ చెప్తున్నటువంటి మాట, మనము ఒక్కసారి క్రీస్తునందు మనం అంగీకరించిన తర్వాత, ఆయనను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఇక మళ్ళీ ధర్మశాస్త్ర క్రియలు చేయటానికి ఏమాత్రం కూడా మనం ఆసక్తి చూపకూడదని 6వ అధ్యాయం 6వ వచనం నుంచి
8వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడెను అని ఎరుగుదము. చనిపోయిన వారు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణం మనకు ఇకను ఆయన మీద ప్రభుత్వం మరణం మన మీద ప్రభుత్వం చేయదని మనకు తెలుసు అంటాడు. అంటే క్రీస్తుతో కూడా చనిపోవటం అంటే మనం లాస్ట్ వీక్ జ్ఞాపకం చేసిన గల్తీలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు కదా, బ్రతుట క్రీస్తే, నేను నా జీవితం క్రీస్తుతో సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఆ రకమైనటువంటి ఒక స్థిరమైన నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ధర్మశాస్త్రం మన మీద ఏలుబడి చేయదు. కానీ కొంత అటు కొంత ఇటు ఉన్నప్పుడు తప్పనిసరిగా మన మీద ధర్మశాస్త్రం అనేది ఏలుబడి అనేది చేస్తుంది. కాబట్టి మీరు అటు ఇటు ఊగిసలాడే మనస్తత్వంతో మీరు ఉండొద్దు అని చెప్తూ, ఇదే 6వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట, 6వ అధ్యాయం 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రం లోనైన వారు కాదు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి మీ మీద ఏలుబడి లేదు అంటే మేము సర్వస్వతంత్రులు అయిపోయాం కాబట్టి మా ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అనుకోకూడదు. శరీరేచ్ఛలకు మీరు స్వేచ్ఛ అనేది ఉపయోగించుకోకూడదు. ఈ స్వేచ్ఛ అనేది మీ ఆత్మకు సంబంధించిన స్వేచ్ఛ తప్పించి శరీర కార్యాలకు సంబంధించిన స్వేచ్ఛ కాదు అని చెప్పి అక్కడ పౌలు గారు వర్ణించి చెప్పడం జరిగింది. 6వ వచనం వరకు ఉన్న మాటలు మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ధర్మశాస్త్రము క్రీస్తు కృప అనేది రెండు ఒక్కచోటే ఉండవు. నువ్వు క్రీస్తును ఆశ్రయిస్తే క్రీస్తు కృప పొందుతావు. కానీ నేను ధర్మశాస్త్ర క్రియలను ఆధారం చేసుకుంటే నీ తీర్పు ధర్మశాస్త్రానుసారంగానే జరుగుద్ది. తీర్పుకు నిలబడినప్పుడు మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటాం. ఇప్పుడు మనకి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ వచ్చింది. అది ఎలాగా మీ ఇష్టం అయితే ఓల్డ్ దాంట్లో కంటిన్యూ అవ్వండి, లేకపోతే న్యూ పాలసీలో కంటిన్యూ అవ్వండి అన్నారు. అలా కాదు, నాకు అవకాశం ఉన్న దగ్గరేమో ఓల్డ్ ఫాలో అవుతాను, లేకపోతే న్యూ పాలసీ ఫాలో అవుతాను అంటే కుదరదు కదా. ఏదో ఒకటే ఫాలో అవ్వాలి. నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటాను, నాకు ధర్మశాస్త్రమే దైవం, ధర్మశాస్త్రమే దైవంతో సమానం అని చెప్పానంటే దేవుడు వద్దంటలేదు. కానీ నీ తీర్పు అనేది ధర్మశాస్త్ర ప్రకారం నీ జీవితాన్ని పరిశీలిస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం పరిశీలించినప్పుడు ఏమవుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో ఉన్నారని చెప్తుంది కదా పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి మనలో ఆ పాపం అనేది సంప్రతమై అది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే మనం క్రీస్తుని అంగీకరించామో మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకున్నట్టు వల్ల మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అదేం కాదు, నాకు ధర్మశాస్త్రం అంటే నీ ఇష్టం, ఇంకెప్పటికీ కూడా నువ్వు ధర్మశాస్త్రానుసారమైన తీర్పే పొందుతావు. అలా కాదు, ఈ రోజు నుంచి నేను ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాను కాబట్టి నేను కృపకే పాత్రుడు అవ్వాలనుకుంటున్నానంటే నీ జీవితం క్రీస్తు చూపించిన మార్గంలో నడవాలి అని చెప్తున్నారు పౌలు గారు. అలాగే ఆయన అంటాడు, ఆ టైంలో మనం మన అవయవాలన్నీ కూడా దుర్నీతికి కార్యసాధకాలైనాయి అని చెప్పి అంటాడు. ఇప్పుడైతే దేని చేత పైన ధర్మశాస్త్రం వలన ఆయన పాపేచ్ఛల మన అవయములు కార్యసాధకములై ఉండెను. ఇక్కడ కూడా మనం ఆలోచించవలసింది ఏంటంటే, పౌలు గారి జీవితాన్ని అంటే పాపేచ్ఛలకు మన అవయవాలు అప్పుడు ఉపయోగించాము అంటే పౌలు గారు చాలా పాపం చేశాడా? ఆ దమస్క మార్గంలో యేసుక్రీస్తు ఆయన్ని సంధించక మునుపు పౌలు గారి జీవితం ఇంత అధ్వానంగా ఉందా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఈ మాట చదివినప్పుడు. అది కాదు ఆయన చెప్పింది అక్కడ. ఏంటంటే ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అయ్యి క్రీస్తును అంగీకరించిన సమయంలో మన శరీర అవయవాలని దైవ వ్యతిరేకమైన కార్యాలకి మనం ఉరిగొల్పబడ్డాము. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు గారు సంఘాలని హింసించడానికి, సంఘాలకు వెళ్లే వాళ్ళని హింసించడానికి, సంఘాలని నిర్మూలన చేయటానికి ఆయన చాలా కూడా అది ధర్మశాస్త్ర నెరవేర్పులో అనింజుడుగా ఉంటున్నాను అనుకున్నాడే తప్పించి నా చేతులతో ఈ పని చేయకూడదు, నా కళ్ళతో ఈ పాపం నేను చూడకూడదని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే తాను నీతిమంతుడుగా ఉన్నానని స్వనీతిని ఆధారం చేసుకుని ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు. ఇది ఎందుకు అంటున్నాడంటే అప్పుడు మన స్థితి ఒక రకంగా ఉంది, అంటే మనం చేసేది రైట్ అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా మనకు తెలుసు కదా, చాలా మంది వాళ్ళు చేసేది రైట్ అనుకుని చెప్పి ఈ పవిత్ర యుద్ధాలు ఇవన్నీ కూడా అందుకే కదా జరిగేవి.
వాళ్ళు చేసేదంతా కూడా ఒప్పు అని చెప్పి మనసులో అనుకుంటారు. అనుకోకపోతే వాళ్ళు ఆ పనికి వెళ్ళరు. ఈయన ఏమంటున్నారంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు మన శరీర అవయవాలన్నీ ఆ దుర్నీతిని సాధించడానికి కార్యసాధకములై ఉన్నాయి. కానీ ఇప్పుడైతే మనం ఆ ప్రాచీన స్థితిని వదిలిపెట్టి నవీన స్థితికి వచ్చి సేవ చేస్తున్నాం. ప్రాచీన స్థితి అంటే పౌల్ గారు అక్కడ మామూలుగా బైబిల్ స్టడీ బుక్ లో మనం చూసినప్పుడు ప్రాచీన స్థితి అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను అని. కానీ దానికి కూడా విస్తృతమైన అర్థం ఉంది. అది దాన్ని ఎవరు కూడా దాన్ని సరిగ్గా గమనించకుండా ఆ పాత నిబంధన గ్రంథంలో ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్తుంది. కాబట్టి ఎవరన్నా కన్ను మీద కొడితే వాళ్ళ కన్ను తీసేయమని చెప్తుంది ధర్మశాస్త్రం. కానీ అది కానే కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరు చెప్పారు? మోషే తీసుకొచ్చి మనకిచ్చిన రాయించింది ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు. అట్లాంటి ఆయన అట్లాంటి మాటలు అందులో ఎందుకు రాయిస్తారు? మన శరీరానుసారంగా మనం చదివినప్పుడు మనకు అట్లాగే అర్థం. ఆత్మానుసారంగా మనం దాన్ని అధ్యయనం చేసినప్పుడు దాంట్లో ఉన్న అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థం మనం గ్రహించగలం. ఆత్మస్వరూపుడు మనకు సహాయం చేసినప్పుడు మాత్రమే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోగలం. అక్కడ కంటికి కన్ను, పంటికి పన్ను అంటే నీవు ఒక వ్యక్తిని అనుకోకుండా నువ్వు గాయపరిచి అనుకోని కావాలని ఇంటెన్షనల్ గానో లేకపోతే అనుకోకుండా యాక్సిడెంటల్ గానో ఒక వ్యక్తికి నువ్వు కన్ను పోగొట్టినట్టయితే అతనికి జీవనాధారమైన ఆ కన్ను నువ్వు పోగొట్టావు కాబట్టి ఆ కన్ను పోవటం వల్ల ఆర్థికంగా అతను ఎంతైతే ఇబ్బంది పడుతున్నాడో ఇన్ ఫ్యూచర్ అతను ఎంత ఇబ్బంది పడతాడో అది నీవు వారికి ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడు మన పీనల్ కోడ్ కూడా మరి తీర్పు ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు? ఒక యవ్వనస్తుని ఎవరైనా అనుకోకుండా చంపినట్టయితే ఆ యవ్వనస్తుడి వల్ల ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో కోల్పోతారు కదా. వాళ్ళకి అంటే ఇతనికి జైలు శిక్ష పడుతుంది. కానీ ఒకప్పుడు తీర్పులు ఎలా ఉండేవి మనం చూస్తాం కదా. ఆ ఆ తల్లిదండ్రులకి కావాల్సినటువంటి అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి ఇప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ వృద్ధ తల్లిదండ్రులు జీవనాధారం పోగొట్టుకున్నారు కాబట్టి, లేకపోతే గవర్నమెంటే వారికి ఏమైనా ఫెసిలిటేట్ చేయటం. కాబట్టి కంటికి కన్ను, పంటికి పన్ను అంటే నువ్వు ఎవరికైనా ఏదైనా నష్టం చేకూర్చినట్టయితే నీ వల్ల వాళ్ళు నష్టపోయిన దాన్ని నువ్వు తప్పకుండా వాళ్ళకి సమకూర్చాలని ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే మనం ఎంతసేపు దాన్ని అర్థం ఏం చేసుకుంటాం అంటే ఒకళ్ళు ఎవరైనా ఒక కన్ను మీద కొడితే మనం కూడా వాడి కన్ను తీసేయాలని చెప్తుంది ధర్మశాస్త్రం. మన పన్ను విరగ్గొడితే అవతల వాడి పన్ను దానివల్ల మనకేం ప్రయోజనం లేదు కదా. అట్లాంటి ధర్మశాస్త్రం దేవుడు చెప్పడు కదా. దాన్ని అర్థం చేసుకోవడం అందుకనే ఆయన పౌలు గారు అంటున్నారు ఏంటంటే ప్రాచీన స్థితిని విడిచిపెట్టి నవీన స్థితిలో సేవ చేస్తున్నాము. అంటే సరైన రీతిలో ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా ఆ రోజుల్లో ఆ సంఘాలని హింసించడం, ఆ క్రైస్తవ మార్గంలో ఉన్న వాళ్ళు హింసించడం, దేవుని మార్గంలో ఉన్నవారిని అనేక హింసలు పెట్టడం, అదంతా కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాను అనుకుని పొరపాటు పడ్డానో అది ప్రాచీన స్థితి. ఎప్పుడైతే దేవుని చేత సంధింపబడ్డానో ఆ తర్వాత నేను నవీన స్థితిలో సేవ చేస్తున్నాను. నేను మీరు కూడా ఆ విధంగా సేవ చేస్తున్నాను అని చెప్పి అంటారు ఈ 6వ వచనం వరకు. ఇక 7వ వచనం నుంచి 13వ వచనం వరకు చూస్తే ఇక్కడ మనం గమనించాల్సింది ఈ మాటలన్నీ కూడా మనకి కొంచెం విచిత్రంగా ఉంటాయి. ఏంటి పౌలు గారు ఇలా మాట్లాడతాను, అది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే పౌలు గారు దేవుని కృప పొందిన తరువాత పాత జీవితాన్ని గుర్తు చేసుకుని దేవుని కృప పొందక ముందు నేను ఎట్లా జీవించాను, అదేంటి నేను అట్లా జీవించానేంటి, అసలు నేను అట్లా జీవించకుండా ఉండాల్సింది, నేను జీవించిన జీవితం గురించి సిగ్గుపడుతున్నానని చెప్పి మనం 6th చాప్టర్ లో అనుకున్నాం కదా. మారు మనసు పొందిన వ్యక్తి పాత జీవితాన్ని గురించి సిగ్గుపడాలని చెప్పి, అదే ఇక్కడ పౌలు గారు స్వయంగా ఆయన పాత జీవితం గురించి సిగ్గుపడుతూ ఆయనలో ఆయన అంతర్మదనం చెందిన అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం కదా, అయిపోయిన దాన్ని ఆయన ఇప్పుడే జరుగుతున్నట్టుగా ఊహించుకుని మాట్లాడుతున్నారు. అది మనం అర్థం చేసుకోకుండా ఉంటే ఏంటి పౌలు గారు ఇలాగ ఆలోచిస్తారా, పౌలు గారి శరీరంలో ఇట్లాంటి నియమాలు ఉన్నాయా అని చెప్పి మనం అనుకుంటాం. ఇక్కడ 7వ వచనం చూస్తే కాబట్టి ఏమందమో ధర్మశాస్త్రము పాపమైన అట్లనరాదు, ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోను.
ఆయన అంటున్నాడు, నేను అలాగని చెప్పి ధర్మశాస్త్రాన్ని నేనేమి పాపం అంటలేదు. అంటే మనకి జ్వరం ఉందని చూపించిందని, టెంపరేచర్ చూపించిందని చెప్పి థర్మామీటర్ పనికిమాలినది అంటామా? మనం అనం కదా! అలాగే ధర్మశాస్త్రం మన స్థితి ఏంటో తెలియచేస్తుంది. మనం తెలియక ఏదో మనం క్రీస్తులోకొచ్చాం, క్రీస్తు కృప పొందాం కాబట్టి ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేసాం కాబట్టి ధర్మశాస్త్రం మంచిది కాదు అని చెప్పి మనం అనకూడదని చెప్పంటున్నాడు. ధర్మశాస్త్రం పాప స్వభావాన్ని 5వ వచనంలో ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం పాప స్వభావాన్ని రేకెత్తిస్తుంది అంటాడు. అంటే దుర్నీతి సాధనాలుగా మన శరీర అవయవాలు ఉన్నాయి. ఎందుకనంటే ఆదిలో మన ఆది తల్లిదండ్రులు ఆదాము, అవ్వలు చేసిన పాపం ఏంటంటే పండు తినవద్దు అని చెప్తే అదే తిన్నారు. సహజంగా చిన్నపిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఒక పని ఎవరైనా చెయ్యొద్దు అంటే ఎందుకు చేయొద్దన్నారు? అది చేస్తే ఎలా ఉంటదో అని ఒకవేళ ప్రాక్టికల్‌గా చేసినా లేకపోయినా ఎప్పుడైతే ఆ పని చెయ్యొద్దు, అటు చూడొద్దు అన్నారో అటే చూడాలని మనసు పీకుతూ ఉంటది. ఆ పని చేయాలని అనిపిస్తది. అంటే ఇక్కడ పౌలు గారు 5వ వచనంలో చెప్తున్నదేంటంటే ఆ ధర్మశాస్త్రం మనల్ని ఏం చేస్తుందంటే ఆజ్ఞ ఇచ్చుట ద్వారా ఆ పాపం చెయ్యాలని ఎప్పుడైతే అవ్వమ్మతో మామూలుగా వదిలిపెట్టేస్తే ఏమో ఆ పండు తినునో తినకపోనో తెలీదు. పని గట్టుకుని దేవుడు ఆ పండు మాత్రం మీరు తినొద్దు అని చెప్పిన దగ్గర నుంచి అవ్వమ్మ గారికి ఆ పండే తినాలని ఉంది. చివరికి ఆ పండు తింది. ఇక్కడ అదే 5వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు. ఎప్పుడైతే ఆజ్ఞ చెయ్యొద్దని చెప్పారో మన మానవ స్వభావం ఏంటంటే నరుని హృదయం బాల్యం నుంచి చెడ్డది. తలంపులు కూడా చెడ్డవి అని తెలుసు కదా! అదే పని మనం చేస్తామని చెప్పి చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడికొచ్చేటప్పుడు తరువాత వచనాల్లో మనం గమనించినట్లయితే పాపేచ్ఛలను మన అవయవాలను కార్యసాధనలుగా ఉపయోగించాము. అంటే ఒక్కొక్కటి తినొద్దన్న తినటమనే కాకుండా చేయకూడని పనులు చేయటం కూడా చేయటానికి పురుగొల్పుతుంది ధర్మశాస్త్రం అని చెప్తున్నారు. అంతే కదా! ఇప్పుడు ఆ సంఘాలను పడగొడటం, హింసించడం అనేది తప్పు అనుకోలేదు పౌలు గారు. ఆజ్ఞ ధర్మశాస్త్రం అలా చెప్తుందని చెప్పి భావించారు. నాకు అనిపించిందేంటంటే గమలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించానని చెప్పాడు కదా ఈయన. మరి గమలీయేలుకి నీతి కోవిదుడని పేరు. గమలీయేలు గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో కేవలం 2 సార్లు మనం చూస్తాం. పౌలు గారు తిమోతి రాసిన పత్రికలో గమలీయేలు పాదముల దగ్గర విద్యని అభ్యసించానని అక్కడ చెప్తారు. తర్వాత అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో కూడా గమలీయేలు గారి పేరు చూస్తాం. ఆయన నీతి కోవిదుడని పేరు. మరి అట్లాంటి గురువు దగ్గర చదివినటువంటి ఆయన ధర్మశాస్త్రాన్ని ఎందుకు పూర్తిగా అక్షరార్థంగా మాత్రమే అర్థం చేసుకున్నాడు? ఆయన శాశ్వతత్వాన్ని గుర్తించలేకపోయాడు. దాని గురించి ఆయన ఇక్కడ బాధపడుతున్నాడు. తర్వాత వచనాల్లో మనం చూసినట్టయితే అక్షరానుసారమైన ప్రాచీనమైన స్థితిని వదిలిపెట్టేశానని చెప్పాడు. తర్వాత 7వ వచనం చూస్తే ధర్మశాస్త్రము చెడ్డది కానే కాదు అని చెప్తూ ఆయన అంటున్నాడు అది న్యాయమైనది తెలియకపోవును. ధర్మశాస్త్రమే లేకపోతే ఆజ్ఞ లేకపోతే నాకు అసలు తప్పేంటో తెలియకపోను. అంటే రోడ్ రూల్స్ లేవనుకోండి ఎటు పక్కన తొక్కినా అది తప్పని లేనప్పుడు ఎటైనా వెళ్తారు. అలా కాదు నువ్వు లెఫ్ట్ హ్యాండ్ సైడే వెళ్ళాలి అని చెప్పి అన్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళారనుకోండి అది తప్పని తెలుస్తుంది. అక్కడ ఒక రూల్స్ ఫ్రేమ్ చేయబడి ఉన్నాయి కాబట్టి. ఆ రూల్స్ లేనప్పుడు అదేదో పాపం అనేది తెలియక చేస్తారు. కానీ తెలియక చేసినా ఆదాము దగ్గర నుంచి మనందరికీ కూడా అది సంప్రాప్తించిందని చెప్పిన ప్రకారం ఆ పాపం అనేది ఏదో సమయంలో బయట పడుతుంది. అంటే ఎందుకు పెట్టారు రోడ్డుకు ఒక్కొక్క పక్క నుంచి మనం వెళ్ళాలని? అంటే అవతల పక్క నుంచి వాహనాలు వెళ్ళే వాహనాలు, వచ్చే వాహనాలు యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలని కొన్ని రూల్స్ అనేవి ఫ్రేమ్ చేశారు. ఆ రూల్ నాకు తెలీదు. అసలు నాకు రూల్స్ తెలీదు కాబట్టి నేను నష్టం వచ్చినప్పుడు వెళ్తాను అంటే అది ఎప్పటికప్పుడు నష్టానికి మనం గురవుతాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నదేంటంటే ధర్మశాస్త్రంలో పాపం ఏమి లేదు. కానీ దాన్ని అర్థం చేసుకోవడంలోనే మనం విఫలమయ్యామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అదే విధంగా 8వ వచనం చూస్తే ఎట్టుదో తెలియకపోను అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని. కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. ధర్మశాస్త్రం లేనప్పుడు అసలు పాపం అంటే ఏంటో నాకు తెలీదు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నా జీవితం అంతా నేను పరిశీలించుకున్నప్పుడు
నేను చేయకూడని పనులు చాలా చేశాను. ఆజ్ఞను పరిశీలించినప్పుడు ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను ఉల్లంఘించాను అనేది నాకు అర్థమైంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, పౌలు గారి ప్రారంభ దశలో ఆయన రోమన్ సిటిజన్. వాళ్ళ నాన్నగారు కూడా ఆ రోమా ప్రభుత్వంలో ఒక ఉన్నత అధికారి. కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని ముందు పట్టించుకోలేదు, ఆజ్ఞల్ని పట్టించుకోలేదు. తర్వాత గమలీయేలు గారి దగ్గరకొచ్చిన తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని చదవటం, ఆ తర్వాత దమస్కు మార్గంలో ఆయన సంధింపబడిన తర్వాత మొత్తం కూలంకుషంగా అన్ని చదవటం అనేది జరిగింది. కాబట్టి ఆయన అంటున్నాడు, అంటే అందుకనే ఇదే రోమీయులకు రాసిన పత్రికలో ఆయనంటాడు, ధర్మశాస్త్రం లేకయే ధర్మశాస్త్రముగా ప్రవర్తించిన వారు నీతిమంతులుగానే ఉంటారు. దానికి తగిన తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రం ఉండి కూడా ధర్మశాస్త్రం అనుసరింపకుండా ఉన్నవారు దానికి తగిన తీర్పు పొందుతారని చెప్పి. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, ధర్మశాస్త్రం లేనప్పుడు నాకేది నా జీవితంలో పాపమని అనిపించలేదు. ఆజ్ఞలు తెలియనప్పుడు, ఆజ్ఞలు నేను పట్టించుకున్నప్పుడు అసలు నా జీవితంలో పాపం ఉందని, నేను పాపం చేశానని అనుకోలేదు. ఆజ్ఞాతిక్రమమే పాపం కదా! ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈయన ఏ పాపం చేశారు? మొట్టమొదటిది నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో సేవింపవలెను అనేది ఉల్లంఘించారు. ఎందుకంటే యేసుక్రీస్తుని నిరాకరించడం అంటే యెహోవా దేవుని నిరాకరించడమే కదా! ఆ తండ్రి కుమారునిగా క్రీస్తుని అంగీకరించకపోవటమే మొదటి ఆజ్ఞలోనే ఆయన తప్పారు. తర్వాత పొరుగువాడిని ప్రేమించేది కూడా ఆయన తప్పారు. తర్వాత విశ్రాంతి దినమును పాటించడం కూడా ఇలా ఒక్కొక్క ఆజ్ఞ ఆయన తప్పుతూనే వచ్చారు. కానీ నేను ఆజ్ఞలు తప్పుతున్నాను అని చెప్పి ఆయన అనుకోలేదు. ఎందుకంటే ఆయనకప్పుడు ధర్మశాస్త్రం గాని, ఆజ్ఞలు గాని ఆయన జీవితంలో లేవు. నేనైతే తర్వాత ధర్మశాస్త్రం చదివిన తర్వాత ఆజ్ఞ వచ్చినప్పుడు మరలా జీవం వచ్చెను. అంటే పాపానికి జీవం వచ్చింది. నాలో ఉన్న పాపానికి జీవం వచ్చింది. నేనంతా ఆల్ రైట్. నేను చాలా నీతిమంతుడిని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలు చదివానో, నా జీవితం అంతా ఏంటో నాకు అద్దంలో కనపడినట్టు కనపడింది. కాబట్టి నాలో ఉన్న పాపం అంతా కూడా నా కళ్ళ ముందుకు వచ్చింది. పాపం అంటే ఇక్కడ మనం ఏదేదో అనుకోక్కల. పౌలు గారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినప్పుడు, నిజంగా పౌలు గారి జీవితం గత జీవితం ఏమైనా లోపభూయిష్టం అయిందయితే అప్పుడే ఈయనేంటి క్రీస్తుని పోలి నడుచుకోమని చెప్తున్నాడు. ఈ జీవితం పలానా టైంలో పలానా విధంగా ఉంది కదా! అని అప్పుడే వచ్చేసింది బయటకి కదా! కానీ ఎవరు కూడా పౌలు గారి జీవితాన్ని ఎప్పుడు కూడా వేలెత్తి చూపినట్టుగా మనం చూడం. అసలు ఈ ఈ ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథం తర్వాత క్రిస్టియన్ లిటరేచర్‌లో ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకాలేంటంటే పౌలు గారి లిటరేచర్. ప్రపంచం ఇంతగా ఆకట్టుకున్నటువంటి పౌలు గారి జీవితం నిజంగా అట్లాగున్నట్టయితే ఎప్పుడో ఆయన జీవితాన్ని బయటకొచ్చేది. ఆయన చెప్పేదేంటంటే, ఆజ్ఞను తప్పాను అంటే అక్కడ ఏదో ఘోరమైన పాపం చేశానని కాదు గానీ, ఆజ్ఞ దేవుని సంఘాలను హింసించటం, లేకపోతే దైవ వ్యతిరేకమైనటువంటి పనులు చేయటం ఇదే ఆయన చేసినటువంటి అజ్ఞాత క్రమం. అంతకంటే ఆయన చేసిన పాపమేమీ లేదు. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనపడెను. ముందు ఆజ్ఞలు చూడగానే చాలా సంతోషించాడు. కానీ ఆజ్ఞానుసారంగా తన జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు, తన జీవితం అంతా కూడా పాపేచ్ఛలతో కూడినటువంటి మరణకరమైనటువంటి వాసన ఆయనకి వచ్చింది. ఎందుకంటే, నేను దైవ వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను. దైవ కుమారుని నేను అంగీకరించలేదు. దైవ కుమారుని యొక్క ఆజ్ఞ నేను పాటించలేదు. కాబట్టి నేను జీవించి ఉన్నాను అనుకున్నాను కానీ, మరణకరమైనటువంటి జీవితమే నేను జీవిస్తున్నానని చెప్పి అనుకున్నాడు. తర్వాత ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు, నీతిగలదియు, ఉత్తమమైనదియు అయినది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమైన దాని మూలంగా నాకు మరణముగా కలుగచేయుచు పాపము పాపమైనట్టు అగుపడకపో నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమును నిమిత్తము అది నాకు మరణమయ్యెను. ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రంలో పాపం లేదు, ఆజ్ఞలో పాపం లేదు. పాపం అంతా ఎక్కడుందంటే అర్థం చేసుకోవటంలోనే నేను విఫలత చెందాను. కాబట్టి నేను అంటే ఇదంతా కూడా ఎప్పుడు అనుకుంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు కృప పొందిన తర్వాత తన గత జీవితాన్ని, అయిపోయిన జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకొని
నేను క్రీస్తుని అంగీకరించక ముందు జీవించిన జీవితం అంతా కూడా మరణార్థమైన జీవితం. ఆజ్ఞను ఒక్కసారి పరిశీలించినప్పుడు, ఆజ్ఞను నా ఎదురుగా పెట్టుకున్నప్పుడు నా ఆజ్ఞ అనేది జీవముతో కూడినది. అయితే నా విషయంకి వచ్చేటప్పటికి అది మరణకరమైనది. ఎందుకంటే నేను ఆజ్ఞానుసారంగా నేను జీవించలేదు కాబట్టి, క్రీస్తు కృపను పొందక ముందు నా జీవితం అంతా కూడా మరణార్థకరమైన జీవితమే నేను జీవించానని చెప్తున్నాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన ఇది అని ఎరుగుదాం. అయితే నేను పాపమును పాపముకు అమ్మబడిన శరీర సంబంధనై ఉన్నాను. ఏలయనగా నేను చేయనిది నేను ఎరుగను, నేను ఇచ్చయించినది చేయక ద్వేషించినదే నేను చేయిస్తున్నాను. ఇది కాంట్రవర్సీ స్టేట్మెంట్. ఈ 14వ వచనం నుంచి మళ్ళీ భవిష్యత్తు వర్తమానంలోకి వచ్చేసాడు ఆయన. 13వ వచనం దగ్గర నుంచి వచ్చిన వరకు, 7వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆయన జరిగిపోయిన వర్తమాన కాలాన్ని ఇప్పుడు కూర్చుని ఊహించుకుంటున్నాడు. అంటే మనం ఏదైనా ఇంగ్లీష్ లో స్టోరీస్ రాస్తాం కదా, ఇంటర్మీడియట్ 10th లో రాసేటప్పుడు స్టోరీ మొదలు పెట్టినప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో మొదలుపెట్టి, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇలాగ వెళ్తాం కదా. అలాగా ఈయన ఇక్కడికి వచ్చేటప్పటికి 7వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నదంతా కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అయిపోయింది, ఇప్పుడు ఊహించుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు ఊహించుకుంటున్నది ఇలా జరిగింది, ఇలా జరుగుతూ ఉందని చెప్తున్నాడు. కానీ అది అయిపోయిన చరిత్ర. అంటే క్రీస్తు కృప పొందక ముందు పౌలు గారు ఏ విధంగా జీవించాడని అంతర్మదనం చెందుతున్నాడు ఈ 13వ వచనం వరకు. ఆ తర్వాత 15వ వచనం వరకు చూస్తే, ధర్మశాస్త్రము ఆత్మానుసారమైందే కానీ నేను చేయవలసిన చేయకుండా చెయ్యొద్దు అని ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో అదే చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పటికీ నేను క్రీస్తు కృప పొందిన మంచి విశ్వాసనైనా కూడా నాలో సంఘర్షణ జరుగుతూ ఉంది. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అంశం. ఎందుకంటే ప్రతి విశ్వాసకి ఇటువంటి స్థితి అనేది ఉంటుంది. ఎవ్వరు కూడా నేను ఈ రక్షణ పొందిన దగ్గర నుంచి పాపేచ్ఛ అనేది నా మనసులోకి రాలేదు, ఆజ్ఞ వ్యతిరేకమైన ఆలోచన నా మనసులోకి రాలేదు అని ఎవరు కూడా చెప్పలేరు. చెప్పితే క్రీస్తు సమానం అయిపోతారు. అయితే విశ్వాసి చేయవలసిన పని ఏంటంటే, దైవ ఆజ్ఞలకు అనుగుణంగా వచ్చిన ఆలోచనని, దైవ వ్యతిరేకమైన ఆలోచనని తొక్కిపట్టి దైవ అనుకూలమైన ఆజ్ఞను మాత్రమే మనం నెరవేర్చాలి. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, మనకంటే పాపానికి చాలా శక్తి ఉంది. మానవుడి కంటే పాపానికి, అపవాది క్రియలకు చాలా శక్తి ఉంది. మానవుని జయించడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. అంతే కదా. కొన్నిసార్లు చిన్న చిన్న అలవాట్లు మనం విడిచిపెడదాం అనుకుంటాం. ఇక నుంచి టుడే అన్వర్డ్స్ అసలు ఈ పని చేయకూడదు, ఈ మాట మాట్లాడకూడదు, ఈ విధంగా ప్రవర్తించకూడదు అనుకుంటాం. కానీ నెక్స్ట్ మినిటే ఎప్పుడైతే ఒక గట్టి నిర్ణయం మనం తీసుకుంటామో, ఆ నెక్స్ట్ మినిటే మనకు తెలియకుండానే మళ్ళీ ఆ పనే చేస్తాం, ఆ మాటే మనం మాట్లాడతాం. అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. శ్రేష్టమైనది ఏదైనాను ఒప్పుకొంచున్నాను, కావున ఇకను దాని చేయనని నా యందు నివసించు కావున నా యందు ఇకను నివసించు దాని పాపమే చేయనది గాని నా నేను యందు నివసించు పాపమే గాని నేను కాదు. పాపమే నేను కాదు. అంటే నేను ఒక్కొక్కసారి చాలా మంచి పని చేయాలనుకుంటున్నాను, కానీ ఆ మంచి పని చేయలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే నేను కాదు, నా యందు నివసించు పాపమే. అంటే పౌలు గారిలో ఇంకా పాపం ఉందా అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. చనిపోయే వరకు చనిపోయే వరకు అది వెంటాడుతూనే ఉంది. ప్రతి మనిషిని కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపాన్ని అనుక్షణము మనం జయించవలసిన వారు. అందుకని ఆయన ఏం చెప్పాడు, నన్ను వెంబడించగోరువాడు ప్రతి దినము తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఒక్కరోజు వెంబడిస్తే సరిపోదు, 2 రోజులు వెంబడిస్తే సరిపోదు, చివరి వరకు కూడా మనం వెంబడించవలసిన వారమే. కాబట్టి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నాకు తెలుసు మంచేదో చెడ్డేదో తెలుసు. ఒక్కొక్కసారి నేను చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను. దానికి కారణం నేను కాదు, నాలో ఉన్న పాపమే. ఈ ఈ మాటను పట్టుకుని, ఏంటి పౌలు గారు ఇంత నీతిమంతుడు అనుకుంటాం, పరిశుద్ధుడు అనుకుంటున్నాం, నాలో పాపం ఈ పని చేస్తున్నట్టు, ఆయనలో పాపం ఉందా అంటే ప్రతి మనిషిలోని ఇంకా పాపం దాగే ఉంది.
ఆ పాపాన్ని బయటకు రానివ్వకుండా ఉండటానికి హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించినప్పుడు మాత్రమే దాన్ని మనం జయించగలం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసించదని నేను ఎరుగుదును. ఏంటంటే ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు. ఏ మనిషి శరీరంలో మంచి నివసించదు. ఆయన యేసుక్రీస్తు అంటాడు కదా, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఫలాలు మీరు ఎలా ఇస్తారు? మీరు చెడ్డవారు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ఆదికాండం 6వ అధ్యాయంలో నరుని హృదయం చెడ్డది, అది బాల్యం నుంచి దాని ఊహలతో సైతం చెడ్డది అంటాడు. ఇర్మియా ప్రవక్త 17వ అధ్యాయం 9వ వచనంలో నరుని హృదయం ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైంది అంటాడు. కాబట్టి పాపంతో నిండి ఉంది, ఘోరమైన పాపంతో నిండి ఉంది. కాబట్టి ఏ ఏ వ్యక్తి కూడా నేను క్రీస్తుని అంగీకరించిన తర్వాత అసలు నాలో పాపం అనేది ఏ మూల లేదు అని చెప్పడానికి లేదు. మన హృదయంలో ఎప్పుడు కూడా పాపం డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటది. మనం చేయవలసిన పని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, ఆ పాపం తలంపు నీ వైపు వచ్చినప్పుడు దాని వైపు నువ్వు చూడదు. ఒక భక్తుడు అంటాడు ఏంటంటే, ఆ పక్షులు తలమించి వెళ్తూ ఉంటాయి, మనం ఆపలేం. ఆ పక్షులు తల మీద నుంచి వెళ్ళటం అనేది మనం ఆపలేం, కానీ మన తల మీద ఆ పక్షులు గూడు కట్టుకోకుండా ఉండే ప్రయత్నం మనం చేయగలం. అంటే పక్షులు అనేది పాపపు ఆలోచనలు అయితే, గూడు అనేది పాప సంబంధమైన క్రియ. అంటే పాప సంబంధమైన ఆలోచనలు మనిషికి రాకుండా ఆగవు గాని, ఆ పాప సంబంధమైన క్రియ మనం చేయకుండా ఉండాలంటే దేవుని ఆత్మతో మనం నింపబడి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు దగ్గరికి శోధకుడు వచ్చి శోధించాడు కదా, సాతానా నా దగ్గర నుంచి పో అని చెప్పి ఆయన ఎట్లాగైతే అనగలిగాడో ఆ విధంగా మనం అనగలిగినప్పుడు ఆ పాపాన్ని మనం జయించగలం. అంతేగాని పాపం దాని ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటది. అపవాది ఎంత తెలివైందంటే యోబు గ్రంథంలో మనం చూస్తే దేవుని దగ్గరికే అది వెళ్ళిపోయింది కదా, ఎక్కడ లోక సంచారం చేసి వచ్చే ఏంటి విషయాలని చెప్పి ఆయన అడగటం మనం చూస్తాం. కాబట్టి అపవాది ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, లేకపోతే పాప ఇచ్చలు సంబంధించిన ఆలోచనలు మనలోనే గుడ్ థాట్స్ ఈవిల్ థాట్స్ అని ఎప్పుడు కూడా సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అదే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. అంటే అంతర్మదనం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా పశ్చాత్తాపడి మారు మనసు పొంది నాలో ఏ రకమైన మచ్చ ఉండకూడదు అని నిర్ణయించుకున్న వ్యక్తి మాత్రమే ఇట్లాంటి అంతర్మదనం పొందగలడు. అంతే తప్పించి పౌలు గారిని మనం తక్కువగా అంచనా వేయటానికి ఏమి కూడా లేదు. మేలైనది చేయవలని కోరి నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇంకనూ నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమం నాకు కనపడుతున్నది. అంటే శరీరంలో నాకు ఇంకా ఒక నియమం ఉంది. ఏంటంటే నేను మేలు చేయాలని అనుకుంటున్నప్పుడల్లా అక్కర్లేదులే, అది నువ్వు చేయక్కర్లేదులే, పర్వాలేదులే అని చెప్పి పాపం వైపు నన్ను తీసుకువెళ్ళటానికి, పాపేచ్ఛలు నేను నెరవేర్చుకోవటానికి అది ఎప్పుడు కూడా నా శరీరంలో అది ఎప్పుడు కూడా నన్ను తొందర పెడుతూనే ఉంటది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పౌల్ గారికే కాదు, మనకు కూడా చాలా సార్లు ఈవిల్ థాట్స్ గుడ్ థాట్స్ అనే ప్రతి మనిషిలోనూ కూడా సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందించుతున్నాను, కానీ వేరొక నియమం నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అంతరంగంలోనేమో దేవుని పట్ల ఆసక్తి, దేవుని ఆజ్ఞ పట్ల ఆసక్తి, దేవుని ఆజ్ఞ నెరవేర్చాలని అంతరంగంలో ఎప్పుడూ కోరుకుంటున్నాను నేను. కానీ కోరుకుని చేయగలిగిన మేలు నేను చేయలేకపోవటానికి కారణం ఏంటంటే, నాలో ఇంకొక నియమం ఉంది, వేరొక నియమం కూడా నాలో ఉంది. అంతరంగంలో దేవుని నియమం ఉంది, ఇంకా నాలో వేరొక నియమం కూడా ఉంది. కాబట్టి నేను ఇంకా పర్ఫెక్ట్ గా చేయలేకపోతున్నానంటే ఇంకా ఆయనకి ఇంకా బాగా మార్పు రావాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఎంతగా మార్పు చెందాడంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే అంతగా ఆయన ఎదిగాడు. అంటే ఇట్లా ఏ రోజుకు ఆ రోజు ఆయన అంతర్మదనం చెంది ఆయన మనసులో ఉన్న మాటను బహిరంగంగా తెలియచేసి, దేవుని దగ్గర నా స్థితి ఇలా ఉంది, నన్ను మార్చు అని చెప్పి ఆయన అడగబట్టే దావీదు మహారాజు అదే కదా, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాస్కరమైన మార్గంలో నా నుంచి దూరపరచు అని చెప్పి ఆయన అడిగాడు.
ఇది అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవముల్లో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అంటే ధర్మశాస్త్రం నా మనసులో ఉందా అంటే ఆయన ఎప్పుడో ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. కాకపోతే ఆయన అనేది ఏంటంటే కొన్ని నియమాలు మనం ఇంకా లోక సంబంధంగా మనం ప్రజెంట్ లైఫ్ లో ఆలోచించినట్లయితే ఎవరో వస్తారు వచ్చి ఈ మూల ఇది ఉండకూడదు, మీరు ఇలా కట్టారు కాబట్టి మీకు ఈ నష్టం జరుగుద్ది అంటారు. మనం యాజ్ ఏ క్రిస్టియన్ గా అబ్బాయి అదేమీ లేదు, అది అలా జరగదని చెప్పి అంటాం. కానీ మనసులో ఒక మూల ఏమో 10 మంది ఇలా చెప్తున్నారు, ఎందుకు ఇలాగా, పోనీ వాళ్ళు చెప్పినట్టు చేస్తే అంటే అది కూడా ఒక శ్రమ శోధన. అందుకనే ద్వితీయోపదేశకాండం 13 అధ్యాయాలు అని అంటాడు, ఎవరైనా వచ్చి ఈ రకంగా నీకు మేలు జరుగుద్ది, పలానా దగ్గరికి వెళ్తే పలానా ఆవిడని అడిగితే జరుగుద్ది, పలానా అతన్ని అడిగితే జరుగుద్ది, పలానా నువ్వు పని చేస్తే నీ కార్యసాధన అవుద్దని ఒకవేళ వెళ్తావేమో, దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడని తెలుసుకో, నువ్వు దేవుని కాదని వేరే దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, నేను క్రీస్తు కృప పొందాను, క్రీస్తులో ఐక్యం చెందాను, క్రీస్తుకు నన్ను పరిపూర్ణంగా సమర్పించుకున్నాను. కానీ పరిపూర్ణంగా సమర్పించుకున్నప్పటికీ కూడా నాలో ఉన్న వేరొక నియమం ఇంకా నన్ను విడిచిపెట్టట్లేదు. పూర్తిగా మంచిగా నేను మారిపోవాలనుకుంటున్నా, ఏదో క్షణంలో నేను చేయాలన్న మేలు నేను చేయలేకపోతున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవరు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను కాగా, మనస్సు విషయంగా నేను దైవ నియమమునకును, శరీర విషయంగా పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. ఆయన చివరికి అంటాడు, మనస్సు ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంటుంది, నాకు దేవుని ఇచ్చ నెరవేర్చాలనే ఉంటుంది, కానీ అది నెరవేర్చలేకపోతున్నాను. ఎందుకంటే శరీరం మాత్రం ఎప్పుడు కూడా దైవ వ్యతిరేకతనే కోరుకుంటుంటుంది. ఈ శరీరాన్ని నుంచి నన్ను విడుదల చేసి నన్ను విమోచించేవారు ఎవరు అని చెప్పి బాధపడుతున్నాడు. అంటే అప్పటికి ఎవరంటే ఆయనకి విమోచించేవాడు క్రీస్తు అని తెలీదా? పశ్చాత్తాపం అంటే ఏంటో తెలీదా? మారు మనసు అంటే ఏంటో తెలీదా? అన్ని తెలుసు ఆయనకి, అన్ని తెలుసు. యేసుక్రీస్తుకి అన్ని తెలుసు. ఒంటరిగా గెత్సేమనే తోటకు వెళ్ళి ఆయన రక్తము చెమట బిందువులుగా మారేంత వరకు ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయన ఎందుకు ప్రార్థించాడు? ఆయన లోకంలో మానవ శరీరాలు ఉన్నప్పుడు నాకొక శరీరం అమర్చితివి, ఆ శరీరంలో ఉన్నప్పుడు నేను విజ్ఞాపన ప్రార్థన చేశాను అంటాడు యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్పినది 7వ అధ్యాయం మనకి కొంచెం ఏంటి, పౌలు గారు గురించి మనం ఉన్నతంగా ఊహించుకున్నాం కదా, ఆయన ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పి అనుకుంటే దానికి మనం ఏంటంటే ఆయనకి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. ఇవాళ వాక్యంలో చెప్తున్నారు, పాస్టర్ గారు చెప్పారు ఏంటంటే, ఇర్మియా ప్రవక్తను పిలిచి కుమ్మరి వారి దగ్గరికి వెళ్ళు, మట్టితో కుండను తయారు చేసే విధానం చూడు నువ్వంటే, కుమ్మరి మట్టిలో ఎక్కడ ఇసుక రేణు కూడా లేకుండా దాన్ని పరిశీలించి దాన్ని ఆ సారిపై పెట్టి ఆ మట్టి పాత్రను చేస్తారని. అలాగే ఇక్కడ పౌలు గారు కూడా ఆయన ఇంకా ఇంకా తనను తానే పరీక్షించుకుని నాలో ఇంకా కొంచెం వేరొక నియమం ఉంది, దీన్ని నుంచి విడుదల చేసేవాడు నన్ను క్రీస్తు అని ఆయనకు తెలుసు. కాబట్టి నా మనసు ఏమో దేవుణ్ణి కోరుకుంటుంది, దైవ సంబంధమైన జీవితం జీవించాలని నా మనసు అంటుంది, నా శరీరం ఏమో ఇంకా లోక సంబంధం వైపు నడవాలని అంటుంది అని చెప్పి అంటున్నారు. ఈ సంఘర్షణ అనేది ప్రతి మనిషికి కూడా చివరి వరకు ఉంటుంది. అందుకని అంతం వరకు సహించిన వారికి జీవ కిరీటం. అందుకని ఆయన అంటాడు తిమోతి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో, నా పరుగు కడముట్టుచుతని నా విశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది. ఎంత భరోసాతో చెప్తాడంటే, అంత అష్యూరెన్స్ తో ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇలా ప్రతి క్షణము మదన పడుతూ, నా జీవితంలో ఇంకా దైవ వ్యతిరేకమైన ఇసుక రేణువు లాంటిది ఏమన్నా పాప నియమం ఉందా, వేరొక నియమం అనేది ఉందా అని చెప్పి ఎవరైతే పరీక్షించుకుంటారో వారు మాత్రమే అంతం వరకు సహించగలరు, వారు మాత్రమే జీవ కిరీటం పొందగలరు. 7వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే, నువ్వు ఉంటే ధర్మశాస్త్రానుసారంగా ఉండు, లేదా క్రీస్తు కృపకు పాత్రుడుగా ఉండు. అంతే తప్పించి నేను క్రీస్తుని అంగీకరించానని చెప్పి నువ్వు ధర్మశాస్త్రం వైపు వెళ్ళొద్దు. భర్త ఉంటుండగా మరొక భర్తను ఏ స్త్రీ కూడా చేసుకోదు, కాబట్టి నువ్వు అట్లా చెయ్యొద్దు.
అలాగే క్రీస్తునందు చనిపోయిన వాడు పాప విముక్తుడు అంటారు ఆ అధ్యాయంలో. కానీ క్రింద వచనంలోనే ఉంటుంది అక్కడ ఏంటంటే క్రీస్తు యందు చనిపోయిన వారు, అదే మనకి ఆ ప్రకటన గ్రంథం 14 అధ్యాయంలో కూడా ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు అని చెప్పి. అంటే మనం చనిపోవటం అనేది లోక సంబంధంగా కాదు, కానీ క్రీస్తునందు మనం చనిపోయినప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రం వైపు మనం చూడకూడదు. అదే 6వ వచనం వరకు. అంతకు ముందు మన ఆలోచనలు కార్యసాధకాలు అన్ని కూడా దైవ వ్యతిరేకమైన కార్యానికి మన ఆలోచనలు అప్పగించాం. మన దేవుడిచ్చిన పవిత్రమైన అవయవాలను కూడా మనం దానికి అప్పచెప్పాం. కానీ మనం ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో పూర్తిగా మనలో మార్పు రావాలని 6వ వచనం వరకు చెప్పిన తర్వాత 7వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా అంతర్మదనం. ఆయన క్రీస్తు కృపను అనుభవిస్తున్నాడు. క్రీస్తు కృపను అనుభవిస్తూ దాంట్లో ఆనందిస్తున్నాడు. ఆనందిస్తూనే ఒక పక్కన అయ్యో నేను గతంలో ఇట్లా ప్రవర్తించానేంటని చెప్పి ఆయన గురించి పరీక్షించకుండా ఆ భ్రష్ట స్వభావం అనేది నాలో అప్పుడు ఎందుకుంది అంటే నేను ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు, ఆజ్ఞని అర్థం చేసుకోలేదు. అసలు ధర్మశాస్త్రం తప్పైతే యేసుక్రీస్తు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏం చెప్తాడు? ధర్మశాస్త్రంలో నెరవేర్పుకే వచ్చారు, ఒక పొల్లైన నేను కొట్టివేయటానికి రాలేదంటాడు. నిజంగా ధర్మశాస్త్రం నీతియుక్తమైంది కాకపోతే ఆయన ఎందుకు నెరవేరుస్తాడు? ధర్మశాస్త్ర సారాంశం అంతా కూడా రోమిలకు రాసిన పత్రికలు 13వ అధ్యాయంలో ఆయన చెప్తాడు కదా, పొరుగు వారిని ప్రేమించడం అనే మాటలోనే ధర్మశాస్త్రం అంతా నెరవేర్పు ఉందని చెప్పి. కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోలేకపోయాను. కాబట్టి ఒక పక్క అటు ధర్మశాస్త్రానుసారంగాను లేను, దైవ చిత్తానుసారంగాను లేను, భ్రష్ట స్వభావానికి నేను అప్పుడు దాసుడిని అయిపోయాను. కాబట్టి అట్లాంటి ప్రవర్తన నేను కలిగి ఉన్నానని చెప్పి మదన పడ్డాడు 13వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నేను ఇప్పుడు క్రీస్తు కృపలోనే ఉన్నాను, కానీ ఇంకా పర్ఫెక్షన్ రావాలి నా జీవితంలో, ఇంకా లోక సంబంధమైన అంశాలు నా జీవితంలో ఇంకా అక్కడక్కడ కనపడుతున్నాయి. చేయాలనుకున్న మంచి నేను చేయలేకపోతున్నాను. ఏదైతే నేను మనసులో ఇచ్చయించానో అది మాత్రమే నేను చేయగలిగినప్పుడు మాత్రమే నేను క్రీస్తుతో సమానమైనటువంటి జీవితం నేను గడిపినట్టు. అందుకనే కొరింథీయులు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనాలు 18వ వచనాలు అంటాడు ఆయన, క్రీస్తు ప్రత్యక్షం అయ్యే వరకు మనం మార్పు చెందుతూనే ఉంటామంట. ఆ క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు ఇంకా కొదువుకున్న స్వరూపం అప్పుడు మార్చబడుద్ది. అప్పుడు మన క్రీస్తు స్వరూపానికి మార్చబడతాం. కాబట్టి పౌలు గారు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే అలా క్రీస్తు స్వరూపానికి మనం మార్చబడాలంటే ఎప్పటికప్పుడు మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మనం టీచర్ గా పాఠం చెప్పేటప్పుడు ఇది వరకు లెసన్ అంతా అయిన తర్వాత పరీక్ష పెట్టేవాళ్ళం. దాని తర్వాత ఏంది కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ మెథడ్ అనేది వచ్చింది. అంటే ఒక పారాగ్రాఫ్ చెప్పిన తర్వాత దాని మీద ఇవాల్యుయేట్ చేయడం. అలాగే పౌలు గారు చెప్పినది ఏంటంటే జీవితం అంతా అయిపోయిన తర్వాత నిన్ను నువ్వు పరీక్షించుకోవటం కాదు, కానీ ప్రతిరోజు పరీక్షించుకో. ప్రతిరోజు దేవుని వాక్య వెలుగులో నేను పరీక్షించుకో. ఎందుకంటే పాపం అనేది చాలా భయంకరమైనది, శక్తి గలది. దాన్ని జయించాలంటే దేవుని ఆశ్రయించడం తప్పించి మరొక మార్గం లేదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. దీని కంటిన్యూస్ గా మనకి 8th చాప్టర్ వచ్చేటప్పటికి ఆత్మానుసారమైన జీవితం అనేది ఎట్లాంటి మేలు మనిషికి చేకూరుస్తుందో ఆయన అక్కడ చెప్తాడంటే 7వ అధ్యాయంలో అంతర్మదనం చెందిన తర్వాత ఈ అంతర్మదన ఫలితం ఏంటంటే నన్ను ఎవరు విమోచిస్తారు అన్న దాంతో ఇక్కడ ఎండ్ అవుతుంది 7th చాప్టర్. 8th చాప్టర్ ప్రారంభంలో ఆయన ఏమంటాడు? ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అది ఆత్మానుసారమైన జీవితం గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ చాప్టర్ లో మెయిన్ తెలుసుకోవాల్సింది, మనం ఇప్పుడు బాగానే ఉన్నాం, ఒకప్పుడు బాగలేదు అనుకుందాం. బాగలేని దాని గురించి అనుకునే కంటే వర్తమానం భవిష్యత్తు గురించి మనం ఆలోచించి అంతం వరకు సహించడానికి మనం సిద్ధపరచుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగల మా ప్రభువా, ఇంతవరకు వాక్యం ధ్యానించగలిగే భాగ్యం దయచేసావు నాయన, వందనాలు నాయన. ధ్యానించిన వాక్యం 30 దంతలుగా 60 దంతలుగా 100 ఫలించి అనేక ఆత్మల రక్షణార్థం దీన్ని ఉపయోగించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.